ఏంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టినంత ధైర్యం వచ్చిందా పోలీసులకి? ఏ హెడ్, సేట్ గారికి ఫోన్ చేయి. 2323 ఎంతరా? 23. రాస్కల్స్, పోలీస్ స్టేషన్ అంటే మీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల మనుషులకి 2 చోట్లు. చట్టబద్ధంగా ఉంటే బయట, తప్పు చేస్తే సెల్లో. మైండ్ ఇట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేనే హెడ్ కానిస్టేబుల్ రామయ్య. నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాతనే ఈ పోలీస్ స్టేషన్కి ఒక విపరీతమైన కళ వచ్చిందండి. నేను ఒక కానిస్టేబుల్ అనే నమ్మకం వచ్చిందండి. అంటే ఇంతకుముందు మీరు పోలీసులనే నమ్మకం లేదా? పోయిందండి. అప్పటికి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళటం మానేసి చిన్న చిన్న కేసులు పట్టుకోవడం మొదలుపెట్టానండి. పేకాట లేదండి, పేకాట అది పట్టుకున్నానండి. విజయవాడ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారండి. అక్కడ సైకిల్ రేస్ పట్టుకున్నానండి. కాకినాడ నుంచి నిడుబ్రోడ్లో ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పుడప్పుడు మారిస్తూ ఉంటే మా బ్రతుకేమైపోవాలని కేసేం పట్టుకోలేదండి. ఇన్స్పెక్టర్ గారు చేయి పట్టుకున్నానండి. చేయి పట్టుకున్నాను, అందుకే ఇక్కడ తోసేశారండి. ఆ తర్వాత టోపీ పక్కన పెట్టుకొని జీతం పుచ్చుకుంటూ అలా బ్రతుకుతూ ఉండిపోయానండి. అంటే మీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరా? నా ముందు ఏమైనా జరిగితే ఊరుకుంటానా? వెనక్కి తిరుగుతాను. వెనక్క అలవాటు పడిపోయాను. చూడండి, మనం బతికితే పోలీసులుగా బతకాలి, చస్తే పోలీసులుగా చావాలి. జీతం కోసమే బతకాలనుకుంటే ఈ సమాజంలో చాలా పనులున్నాయి. ఈ రోజు నుంచి మీరందరూ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరి మీద అనుమానం వచ్చినా వాడెంతటి వాడైనా సరే తీసుకొచ్చి సెల్లో. అల్లా తాళం కప్పుడు సంగతేట్రా, ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది. అద్దెవడం మనిషి అవపడ్డా సరికైన రోజును చూసినా మళ్ళీ గిప్పటిదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దోసులు చేయకపోతే అద్దోసులు చేసేదాకా నీకు ఉండదు. దొడ్లో గడిది ఎదవా. ఆడు పడ మస్కరాయుడే. ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీయాలకి అన్నం పెట్టే. వన వెంటనే గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల నువ్వునే వాడినమాట వాడినం.